మనకి కేసీఆర్ కోసం కొన్న కార్లు మంత్రుల కట. విజయవాడ నుంచి రాబోతున్న 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు రాష్ట్ర మంత్రులకు కేటాయించాలి అని సర్కార్ నిర్ణయం. బుల్లెట్ ప్రూఫ్ కొత్త సాంకేతికత కలిగిన కార్లాటివి. ఇప్పుడు మంత్రుల కార్లు లేవా? ఉన్నాయిగా, మినిస్టర్ల కార్లు ఉన్నాయి కదా. ఇప్పుడు వాటిని అమ్మడమో లేకపోతే ఇంకేదైనా చేస్తే దాని ద్వారా వచ్చిన డబ్బులు ఏమన్నా రాష్ట్ర ఖజానాకు ఉపయోగపడతాయి కదా. ఆ పని ఎందుకు చేయొద్దు? మరి ఇప్పుడున్న వెహికల్ ఏం చేస్తారు? మంత్రులకు ఉన్నాయి, మంత్రులకు అసలే లేవా? ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు తిరిగితేనే ఇప్పుడు మినిస్టరా, లేకపోతే కష్టమేమో. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇకపైన ల్యాండ్ క్రూజర్ కార్లలో ప్రయాణించబోతున్నారు. పూర్తి స్థాయి బుల్లెట్ ప్రూఫ్తో పాటు శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ల్యాండ్ క్రూజర్లను మంత్రులకు కేటాయించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తన కాన్వాయ్ కోసం 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేశారు. వాటికి బుల్లెట్ ప్రూఫ్తో పాటు ఇతర సాంకేతిక వ్యవస్థను అమర్చడం కోసం విజయవాడలోని త్రిహాయని ఇంజనీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్కు తరలించారు. సాంకేతికతతో పాటు అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఈ కార్లను ఇప్పుడు రాష్ట్ర మంత్రులకు కేటాయించబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వాహనాలు సిద్ధమై రావాల్సి ఉండగా పనుల్లో ఆలస్యం కారణంగా అవి అక్కడే ఉండిపోయాయి. అదనపు హంగుల పనులు పూర్తి కావడంతో త్వరలో కొత్త కార్లను విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. కొద్ది రోజుల క్రితమే కొత్త వాహనాలు హైదరాబాద్ రావాల్సి ఉన్న లోక్సభ ఎన్నికల హడావుడి కోడ్ కారణంగా తీసుకురాలే. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో త్వరలో ఆ కార్లను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. కొద్ది రోజుల క్రితమే నిఘా విభాగం అధికారులు విజయవాడ వెళ్లి కొత్త వాహనాల పనితీరును పరిశీలించారట. అయితే గత ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉపయోగించిన ల్యాండ్ క్రూజర్ల రంగును మార్చి వాటిని సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నారట. ఇప్పుడు కొత్తగా వచ్చినేమో మంత్రులకు ఒక్కొక్కటి ఇస్తారట.